తబ్లిగీ జమాత్ సంస్థకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు మంజూరు చేయటంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బండి సంజయ్ స్పందించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో వచ్చే నెల జనవరి 6, 7, 8 తేదీల్లో ఇస్లామిక్ సమాజం పేరిట తబ్లిగీ జమాత్ సంస్థ ఏర్పాట్లు చేసిన సమావేశ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,45,00,000కు పైగా నిధులు మంజూరు చేయడం దారుణమని బండి సంజయ్ విమర్శించారు. సమావేశ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయడాన్ని బండి సంజయ్ ఖండించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా? ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బలవంతపు మత మార్పిళ్లను, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తబ్లిగీ జమాత్ సంస్థకు కాంగ్రెస్ సర్కారు నిధులు విడుదల చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. భారతదేశానికి పెను ప్రమాదంగా మారిన తబ్లిగీ జమాత్కు రాష్ట్ర సర్కారు నిధులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుందని బండి సంజయ్ అన్నారు. కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ విషయం తెలియదా? ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయన్నారు. టెర్రరిజం, బలవంతపు మత మార్పిళ్లను పోషిస్తున్న ఈ సంస్థలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి నిధులను అందిస్తూ వారిని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తీవ్రవాద భావజాల వ్యాప్తికి, బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడే సంస్థకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం వెనుక సూత్రధారులెవరో తేల్చాల్సిందని డిమాండ్ చేశారు బండి సంజయ్. సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తక్షణమే తబ్లిగీ జమాత్ సమావేశాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు.